హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మైనర్ భార్యతో సెక్స్ చేసినా కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా చర్చలకైతే దారితీసింది సార్. అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? ఒక రాడికల్ తీర్పు అని చెప్పొచ్చు. ఇది ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ అంటే సింగిల్ జడ్జి బెంచ్. ఇది గోవింద్ సనప్ అనే జస్టిస్ గోవింద్ ఏ సనప్ అనే జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఏంటంటే, ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. చైల్డ్ మ్యారేజ్ అంటారు దీన్ని. అంటే మనకు మ్యారేజ్ వయసు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అమ్మాయిలకి 14 ఏళ్ళు, అబ్బాయిలకి 18 ఏళ్ళు ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని మార్చారు. అప్పుడు ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. అంటే సగటు వయసు, బతికే వయసు ఎంత? 42 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటికి. అంటే ఇప్పుడు ఎంత? దాదాపు 70. అమ్మాయిలకైతే 72 ఉంది, అబ్బాయిలకి 68 ఎంత ఉంది. యావరేజ్లో 70 వేసుకోవచ్చు. అంటే ఇవాళ 70 ఏళ్ళు మనుషులు బతకడం అనేది కామన్. అప్పుడు 42 ఏళ్ళు బతకడం అనేది కామన్. నేను ఆఫ్రికాలో 2010లో కాంగోకి వెళ్తే అక్కడ 55 ఏళ్ళు యావరేజ్ వయసు. ముసలి వాళ్ళు కనబడరు మనకి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అందుకనే చైల్డ్ మ్యారేజ్లు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇండిపెండెన్స్ రాకముందు చైల్డ్ మ్యారేజ్లు విపరీతంగా జరిగాయి. ఆ మధ్య ఎవరో మాకు చెప్పేవాళ్ళు, మా ఫ్యామిలీలో ఒక అతనికి 20 ఏళ్ళంతా వచ్చి అతను అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తుంటే ఇంకొకటి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఏమంటే, మీ అక్క కూతురు పుట్టింది వచ్చేరంటారా అని. అంటే నువ్వు ఇంక పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని. వాడికి ఆల్రెడీ 20 ఏళ్ళు ఇప్పుడు పుట్టింది. ఈ అమ్మాయి పెరిగి పెద్దదైనా వాడు పెళ్లి చేసుకోవాలి. సో అట్లా చైల్డ్ మ్యారేజ్లు అంత ఘోరంగా ఉండేవి. ఉండడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు పెళ్లి చేయకపోతే బతికేది యావరేజ్లో 42 ఏళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఎప్పుడు కాపురం చేసి ఎప్పుడు పిల్లల్ని పెంచాలి. అందుకని ఆ మెథడ్లో జరిగింది. అయితే ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. అందుకని తర్వాత ఏం చేశారు, అమ్మాయిలకి 18 ఏళ్ళు, అబ్బాయిలకి 21 సంవత్సరం పెట్టారు. ఇది ఇండియాలో మ్యారేజ్ చేయాల్సిన వయసు. కానీ మన ఇండియాలో ఏం జరుగుతుంది, చైల్డ్ మ్యారేజ్లు విపరీతంగా ఉన్నాయి. మామూలుగా అయితే చైల్డ్ మ్యారేజ్ని బ్యాన్ చేస్తూ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో ఉంది. దీని కింద చైల్డ్ మ్యారేజ్లు చేసుకుంటే శిక్ష పడుతుంది. కానీ చైల్డ్ మ్యారేజ్లు ఆగట్లేదు. ఒక సంస్థ, ఒక NGO, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా CMFI అనే ఒక సంస్థ సర్వే చేసింది. చైల్డ్ మ్యారేజ్లు ఎన్ని జరుగుతున్నాయంటే, ఒక రోజుకి 4400 చైల్డ్ మ్యారేజ్లు ఇండియాలో జరుగుతున్నాయి అనేది ఈ సంస్థ చెప్పింది. ఒక రోజుకి 4400. మొత్తం మ్యారేజీల్లో 42% మ్యారేజీలు చైల్డ్ మ్యారేజ్లే అనేది ఈ సంస్థ తేల్చింది. కానీ రిపోర్ట్లు అవ్వట్లే. కేసులు రోజుకి 4400 జరుగుతుంటే రిపోర్టులు సంవత్సరానికి 3-4 వేల రిపోర్ట్లు కూడా రావట్లేదు. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అంటే ఇరు వర్గాలు ఒప్పుకొని కదా చేస్తాయి. కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? ఎవరో దారిని పోయి దానయ్యే కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. మనకెందుకు అది వాళ్ళ గొడవని. చాలాసార్లు ఆమెకి తక్కువ ఏజ్ అని కూడా తెలియకపోవచ్చు. 16 ఏళ్ళ అమ్మాయి కూడా 18 ఏళ్ళలాగా ఉండొచ్చు. అందుకు కూడా ఎవరు అడుగుతారు ఏజ్ ఎంత అని. కాబట్టి నడిచిపోతూ ఉన్నాయి. కానీ చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకి రూల్ పెట్టడం వెనక ఏంటంటే, ఫుల్గా గ్రో కాకుండా వాళ్ళకి ఆ అమ్మాయికి కంప్లీట్ 16, 14, 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే అమ్మాయిలకి పరిపక్వత ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. ఇమ్మీడియట్గా బిడ్డని కనిచేస్తే ఇంకా వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోతుంది. గ్రోత్ ఉండదు. చిన్నప్పుడే వాళ్ళు ముసలోళ్ళలాగా అయిపోయి మాట్లాడడం ఇట్లా మనం చూస్తుంటాం. సో దీనికోసం బ్యాన్ చేశారు. అట్లాగే యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ రిలీఫ్ ఫండ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ సంస్థ కూడా ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ 27% పెరిగింది అని కూడా ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్గా చైల్డ్ మ్యారేజెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. సో దీంతో ఇప్పుడు ఒక కొత్త కేసు, మామూలుగా అయితే చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద అది నేరం. కానీ కొత్త నేరం కూడా ఉంది ఇక్కడ. ఆ కొత్త నేరం ఏంటి? ఇప్పుడు ఒక 14-15 ఏళ్ళ అమ్మాయిని ఒక 21-22 ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకొని సంసారం చేస్తే ఆ అబ్బాయి లెక్క. ఆ అబ్బాయికి 10 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది. ఇది జరిగింది అనమాట. ఒక అమ్మాయి నన్ను
చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇతను, నన్ను అని కేసు వేసింది సెషన్స్ కోర్టులో. సెషన్స్ కోర్టు పరిశీలించి ఆ అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. ఆ కేసు ఇప్పుడు నాగపూర్ బెంచ్కి వెళ్ళింది. నాగపూర్ బెంచి నేను ఇందాక చెప్పిన గోవింద్ ఏ సనఫ్ అనే జడ్జి గారు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేయాలి, ఇతను చేసినట్టుగానే పరిగణించాలి అని చెప్పింది. అతని వైపున అడ్వకేట్లు ఏం చెప్పారంటే అబ్బాయి పక్కన, సార్ మ్యారేజ్ అయింది సార్, భార్యతో ఆమె ఒప్పుకుంటేనే కదా ఇతను చేశాడు, సో ఇద్దరు ఒప్పుకున్నారు, కాన్సెన్సువల్ అంటారు దీన్ని, కాన్సెన్సువల్ మీరు శిక్ష వేస్తారా అని వీళ్ళు ప్రశ్నించారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, బాబు మ్యారేజ్ వయసు లేకుండా మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కాన్సెన్స్ ఉన్నా కూడా చేసినట్టే, కాబట్టి ఇతను రేప్ చేశాడు అని కోర్టు చెప్పింది. సో ఇదే మొన్న మనం జానీ మాస్టర్ కేసులో కూడా ఒప్పుకున్నాం. ఎప్పుడైతే మైనర్గా ఉన్నప్పుడు చేస్తే అది పోక్సో కేసు కింద చట్టం కిందకి వెళ్ళిపోతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ 2012లో వచ్చింది. 2019లో దీంట్లో ఒక సవరణ తెచ్చారు. ఆ సవరణ ఏంటంటే దీంట్లో మరణశిక్ష కూడా వేయచ్చు పోక్సో కింద. మినిమం 10 ఏళ్ళు, మ్యాక్సిమం లైఫ్, ఎక్స్ట్రా ఆర్డినరీ కేసెస్లో, అసాధారణమైన కేసెస్లో మరణశిక్ష కూడా వేయచ్చని 2019లో సవరణ చట్టం కూడా వచ్చింది. సో అందుకనే ఇప్పుడు జానీ మాస్టర్ మీద పోక్సో ఎందుకు పెట్టారు, ఆ అమ్మాయి ఇష్టంతోనే కలిసినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. కానీ ఇష్టంతో కలిసినా కూడా ఆ అమ్మాయి మైనర్ అయితే ఇతను. సో ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్లు అలాగా చూసుకుంటే మనం రోజుకి 4400 మంది చేస్తున్నట్టు లెక్క. ఇవి కేసులు కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ కేసులు అయితే వీళ్ళందరూ కూడా 4004 మంది పర్ డేకి కేసులు ఉన్నట్టుగా లెక్క ఈ చట్టం ప్రకారం. అంటే చట్టం వేరు, ఆచరణ వేరుగా మన సమాజంలో ఉంటాయి. చట్టాలని చాలాసార్లు పట్టించుకోరు, కానీ చట్టాల మీద అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అయితే బాంబే ఈ కోర్టుకు వచ్చిన కేసు కొంత విచిత్రమైన కేసు. ఈ కేసు ఏంటంటే, ఒక 24 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతని ఇంటి పక్కన ఒక 16 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఇతను మెల్లగా అమ్మాయిని లైన్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఈ లోపల అమ్మాయికి జాబ్ వచ్చింది వేరే టౌన్లో, మనోడు కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యి ఆ అమ్మాయిని లైన్లో పెట్టి ఇద్దరు కలిసి శృంగారంలో పాల్గొన్నారు, ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. మనోడు అబార్షన్ చేసుకోమంటే అమ్మాయి చేసుకోననింది, నువ్వు పెళ్లి చేసుకో అనింది. సో దీంతో ఇతను అతి తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే, ఒక సినిమా సెటప్ చేశాడు. ఒక రూమ్ ప్లాన్ చేశాడు, ఆ రూమ్లో పెళ్లి పెద్దన ఒకరిని ప్లాన్ చేశాడు, కొంతమంది బంధువుల్ని వాళ్ళని ఆర్గనైజ్ చేసి పెళ్లి చేసుకున్నట్టుగా డ్రామా ఆడి పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఇది వీడు అతి తెలివితో చేసిన వ్యవహారం. సో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీ అబార్షన్ తీసేయమన్నాడు. ఈ అమ్మాయి తీసేయకుండా బిడ్డని కనేసింది. కానీ నాకు వీడు అసలు స్వరూపం బయటకు వచ్చింది. ఈ బిడ్డతో నాకు సంబంధం లేదు, నీకు వేరే వాళ్ళతో కూడా అఫైర్ ఉంది, వేరే వాళ్ళతో ఈ బిడ్డను కనుక్కున్నామని చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో అమ్మాయికి దిక్కుదోచక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇతను నన్ను కేసు మామూలుగా పెట్టేది ఇట్లాగా పెడతారు కదా, రేపు అనే కేసు పెట్టేసింది. అప్పుడు పోలీసులు ఏం చేశారు, పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేయించారు. DNA టెస్ట్ చేస్తే ఇతని బిడ్డ అని తేలింది. దీన్ని కూడా DNA సర్టిఫికేట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి, ఈ అమ్మాయి చెప్పిన ప్రూఫ్స్ ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. కింది కోర్టు ఏం చేసింది, ఇవన్నీ పరిశీలించి ఇతను ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పాడా, ఇంకోటి చెప్పాడా సంబంధం లేదు, ఆ అమ్మాయి ఒప్పుకుంటే కూడా సంబంధం లేదు. మైనర్ బాలికతో శృంగారం చేస్తే ఇతను నేరస్తుడే అని పోక్సో చట్టంలో ఉంది కాబట్టి చట్టాన్ని అమలు చేయమని కోర్టు చెప్పింది. ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. దీని మీద ఇతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఈ కోర్టు తీర్పు తప్పు, మేమిద్దరం భార్యాభర్తలం ఉంటే తప్పేముంది, ఇంకో పెళ్లి చేసుకుని దేనికి, కాపురం చేయడానికి కదా, అదే పని నేను చేశాను, అమ్మాయి కూడా ఒప్పుకుంటేనే కదా జరిగింది, ఇన్ని 4 ఏళ్ల తర్వాత అమ్మాయి ఎలాగా పెడుతుంది, అప్పుడే ఒకవేళ అప్పుడే పెట్టి ఉండాలి కదా అని ఒక లాజిక్తో ఇతను కోర్టులో ఆర్గ్యూ చేశాడు. అప్పుడు కోర్టు ఏమనింది, బాబు పోక్సో చట్టం ఒకటి ఉంది, ఆ చట్టంలో 18 ఏళ్ల నిండని అమ్మాయితో అయినా అబ్బాయితో అయినా, ఇది జెండర్ న్యూట్రల్ చట్టం అంటారు. ఒక అబ్బాయి అయినా 18 ఏళ్ళ లోపల, ఈ అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. అప్పుడు అమ్మాయి మీద పెడతారు.
సో అలాగా ఈ చట్టం ప్రకారం ఆ అమ్మాయి ఒప్పుకున్నా కూడా నువ్వు రేపిస్టువే అని చెప్పి హైకోర్టు దీని మీద శిక్ష చేసింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా రోజుకి 4400 చైల్డ్ మ్యారేజ్లు ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి అబ్బాయిలు హుషారుగా ఉండాలి, అబ్బాయిల తల్లిదండ్రులు హుషారుగా ఉండాలి, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలి తప్ప ఎక్కడికో సంబంధం వెళ్ళిపోతుందనో, ఆస్తి కలిసి వస్తుందనో, అమెరికాకి వెళ్ళిపోవచ్చనో, ఇంకోటనో చేస్తే ఈ కేసులు ఇరుక్కుంటే 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకే. అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం. సంబంధాలు పెట్టుకునేటప్పుడు కూడా అమ్మాయి వయసు చూసి సంబంధం పెట్టుకోకపోతే అమ్మాయి ఒప్పుకునింది కదా సార్ అంటే కుదరదు. ఇక్కడ చాలాసార్లు నేను అనేకసార్లు చెప్పాను, కొన్నిసార్లు అమ్మాయిలే అబ్బాయిలు రెచ్చగొడుతున్నారు. చిన్నమ్మాయిలు 16-17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిని లైన్లో పెడుతుంటే మనోడు కూడా అమ్మాయి ఏదో అడుగుతుంది కదా అని మనోడు ముందుకెళ్తాడు. తీరా గొడవ అయినాక వాళ్ళ ఇంట్లో తెలిస్తే కేసు పెట్టేస్తున్నారు, అబ్బాయిలు జైలుకి వెళ్తున్నారు. అందుకని చాలా హైకోర్టులు ఈ సెక్స్ తగ్గించండి రా బాబు అని సెంట్రల్ గవర్నమెంట్ని అడుక్కుంటున్నాయి. హైకోర్టు జడ్జిలే ఏమడుగుతున్నారు, అమ్మాయి రెచ్చగొట్టింది వీడిని, అమ్మాయి ముగ్గులకు దించింది, మనోడేదో పోయాడు, ఇప్పుడు ఇతను నేరస్తుడు, ఆమె విక్టిమ్ అయిపోయింది, అందుకని ఏజ్ తగ్గించండి 16 ఏళ్ళు చేయండి అని హైకోర్టు అడుగుతుంది. కానీ మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. దీనివల్ల తెలిసి తెలియక అబ్బాయిలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అబ్బాయిలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక అమ్మాయి నిన్న రెచ్చగొట్టినా కూడా అమ్మాయి వయసు అవన్నీ చూసుకొని నువ్వు రెచ్చిపోవాలి తప్ప అమ్మాయి రెచ్చగొట్టింది కాబట్టి